రెండోది, మీ యొక్క రెవెన్యూలోని ఏదైతే 1B ఉందో 1Bలో ఇది కోర్టు వివాదంలో ఉందని చెప్పారు, అందులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు హౌస్ సైట్ల కింద అక్రమ లేఅవుట్ అంటే అనాథరైజ్ అక్రమ లేఅవుట్ వేసి వాటిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మనం సబ్ రిజిస్టర్ వారికి కూడా ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అలానా జడ్జిమెంట్ వచ్చింది, ఎటువంటి కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయగలిగితే చెప్పడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లు కూడా మీరు అంటే అడ్డుకోవట్లేదు. అటు పంచాయతీరాజ్ వారు కానీ రెవెన్యూ 188 జీవో ప్రకారం ముగ్గురు కూడా ప్రతి నెలకి సమావేశం అవ్వాలి. జీవో అందులో కూడా ఇచ్చారు ప్రత్యేకంగా. ఇరిగేషను, పిఆర్, మీరు కూడా 3 శాఖలు, అలాగే అటవీ భూమి ఉంటే అటవీ శాఖ వాళ్ళు 4 శాఖలు కలిసి దాని మీద ప్రతి నెల కూడా నివేదిక కలెక్టర్కి పంపించాలని అందులో పేర్కొన్నారు. మీరు అది చేయట్లేదు. మరి మీ 3 శాఖలో సమన్వయం లేకపోతే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా జిల్లా కలెక్టర్ ఇక్కడ మీరే ఉంటారు. మీరే వాళ్ళు సమన్వయం చేసి ఆదేశాలు జారీ చేయాలి. అది మీరు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. చెప్పమన్నారు, మేము చెప్పాము, వాళ్ళు ఇచ్చారు. అది చెరువే రికార్డుల ప్రకారం. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ ఎవరైతే గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు. అది వాళ్ళు గుర్తించాలి. మీరు ఏదైతే అంటున్నారో మీరు చెప్పినట్టు పొందరు అనేది ఏమైనా ఇల్లు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పారు. అదే సార్, నోటీసులు ఏమి చేయొద్దని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా మీరు దానికి చైర్మన్, మీరు వాళ్ళకి చెప్పాలి ఏంటి ఆ కొండల గదర్ వివాదం ఏంటని. మీకు వాళ్ళకి ఒక్కరికే ఇవ్వలేదు, అందులో 250 మందికి పంపించారండి మొత్తం. ఎందుకంటే ఏ శాఖలు ఏ వ్యక్తులకు పంపించాలో దానికి బాధ్యతలు ఎవరో జిల్లా ఎస్పీకి కూడా పంపించారు. శాంతి భద్రత విఘాతం కలగకుండా ప్రొటెక్షన్ ఇవ్వమని, ఈ జడ్జిమెంట్ని అమలు చేయమని. అలాగే డీజీపీకి పంపించారు, చీఫ్ సెక్రటరీ పంచాయతీరాజ్ పంపించారు, చీఫ్ సెక్రటరీ పంపించారు, శ్రీశైల కమిషనర్ గారు పంపించారు, జిల్లా కలెక్టర్ గారు పంపించారు. ఇంకెవరు పంపిస్తారండి? అది మేము దీని ప్రకారంగా మేము ఆర్టీ వారికి కలెక్టర్ రాసి శ్రీశైలం కూడా రాసాము. అది వచ్చినట్టు మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటామని మీరు తెలియజేస్తాము. ఇందులో రాజకీయ పక్షం తప్ప వేరే పక్షం ఏమీ లేదండి. 100కి 150% కూడా ఇది దివానాలది ప్రైవేట్ చెరువు అండి. థ్యాంక్ యూ.